ఏదైన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురు గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలకు తన నామం యొక్క గొప్పతనాన్ని ఏ విధమైనదో దానిని జ్ఞాపకం చేసుకొనుమని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఇదే 12వ అధ్యాయము 6వ వచనంలో సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చెయ్యుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మానవులమైన మనల్ని సృజించినటువంటి గొప్ప దేవుడు, ఆయన ఘనుడైనటువంటి దేవుడు. ఎక్కడ తాను కలుగు చేసినటువంటి మనలను బట్టి ఆయన అవమానం పొందేటటువంటి దేవుడు కాదు. ఆయన తన సృష్టిగా ఉన్నటువంటి మనల్ని బట్టి ఎప్పుడు ఘనతనొందు దేవుడే. అయితే తన సృష్టిగా ఉన్నటువంటి అనేక మంది ఘనుడైనటువంటి దేవుని యొక్క నామమును అశ్రద్ధ చేస్తూ ఎన్నో విషయాల్లో ఆయన మనలను పుట్టించిన ఉద్దేశానికి అవమానం తెచ్చినటువంటి వ్యక్తులుగా ఉండటం నేడు అనేక మంది జీవితాల్లో మనం చూడగలం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని ఇక్కడ మనం చదవగలం. ఏలీ ఎవరు అనంటే అతడు షిలోహు మందిరములో అతడు యాజకుడు. అయితే యాజకుని కుమారులైనటువంటి హోప్ని ఫినెహాసు యెహోవాను ఎరుగని వారై అనగా తమ దేవుడు ఆయన ఘనుడని, ఆయన నామము ఘనమైనదనేటటువంటి సంగతిని వారు అశ్రద్ధ చేసి మిక్కిలి దుర్మార్గులుగా ప్రవర్తించుటను ఇక్కడ మనం గమనించగలం. 17వ వచనంలో వారు తమ యొక్క దుర్మార్గపు క్రియలను బట్టి జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదిగా ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఈ విషయమై దైవజనుడైనటువంటి ఏలీ యొద్దకు మరొక దైవజనుడు వచ్చి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు అని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. ఘనమైనటువంటి దేవుని నామమును అశ్రద్ధ చేసి ఘనహీనమైనటువంటి కార్యాలు చేసి దేవునికి నైవేద్యం అర్పించుటకే వచ్చు జనులు కూడా అసహ్యపడే అంత దుర్మార్గపు క్రియలు వారు చేశారు. ఆ కారణాన్ని బట్టి ఇక్కడ ప్రభువారు వారిని హెచ్చరించుటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక 31వ వచనంలో ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును అని చెప్పి వారికి కలిగేటటువంటి నష్టము గురించి, నాశనము గురించి ఇక్కడ ప్రభువారు తెలియచేయటను మనం గమనించగలం. ఏలీ సంతతి నశించిపోయినటువంటి సంగతులను గూర్చి మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం అంతట్లో మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఘనత కలిగినటువంటి దేవుడు తన ఘనమైనటువంటి నామము కీర్తింపబడినట్లు నశించుచున్నటువంటి మనకు ఆయన వెదకి రక్షణను ఆయన అనుగ్రహించారు. ఈ భూమి మీద మన హృదయాలలో ప్రభువును కలిగి, సమాజంలో మన హృదయంలో కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుకు మహిమ తెచ్చేటటువంటి వారుగా, ఘనత తెచ్చేటటువంటి వారుగా మనం ఉండాలని ప్రభువారు ఆశిస్తున్నారు. అయితే దేవుని దీవెనలను మనం అనుభవించుచు, ప్రభువిచ్చినటువంటి ఆధిక్యతను మనం అనుభవించుచు,
మనకిట్టి కృపకు పాత్రులుగా చేసినటువంటి దేవుని నామమును మనం అశ్రద్ధ చేసి, ఆయా కారణాల చేత ప్రభువు సన్నిధిని, దేవుని మందిరమును, సంఘ సహవాసమును, ప్రభువుకు కృతజ్ఞత చెల్లించుటను మనం విసర్జిస్తే, నాడు ఏలీని, ఏలీ కుమారులను ఏ విధముగా తమ భవిష్యత్తులో వారికి ఎన్నడూ కూడా ప్రభువిచ్చినటువంటి ఆ యాజకత్వాన్ని వారు పోగొట్టుకున్నారో, ప్రభువు మనసునకు వారు చేసినటువంటి క్రియలన్నీ కూడా ఎలా ప్రతికూలంగా ఉన్నాయో, నేటి ఈ మన ప్రవర్తన ప్రభువు దృష్టికి కూడా ఒకవేళ ఆ విధమైనదైతే, మనము మన తర్వాత తరాలు కూడా ప్రభువు అనుగ్రహించిన ఈ పరిశుద్ధతను, ఈ రక్షణను పేతురు భక్తుడు తాను రాసినటువంటి పత్రికల్లో ప్రతి విశ్వాసి ఎడల ప్రభువు తాను కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి సంకల్పం ఏంటో మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో క్రింది మాటలు ఈ విధంగా రాయబడ్డాయి. మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. 10వ వచనంలో ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతేనని ఇక్కడ జ్ఞాపకం చేయటం మనం గమనించగలం. గనుక నాడు ఏలీ కుటుంబస్తుల వలె ఘనమైనటువంటి దేవుని నామమును మర్చిపోయి ఘనహీనమైనటువంటి కార్యాలు చేయక, ఆయనను ఘనపరచుటకై మనకిచ్చినటువంటి రక్షణలో దేవుని మహిమార్థమై మనం ఆయనను ఘనపరచుట ఎంతో ఆశీర్వాదకరం. 99వ కీర్తన 5వ చరణంలో రాయబడినటువంటి వాక్య భాగంలో మన దేవుడని యెహోవాను ఘనపరచుడి అని సెలవిచ్చిన రీతిగా ఆయనను ఘనపరచుట యందు ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం అందుంచుకొని దినదినము ఆయనను ఘనపరచుటలోను, ఆయనకు ఘనత తెచ్చేటటువంటి జీవితాన్ని జీవించుటలో శ్రద్ధ వహించి ప్రభు మనకు అనుగ్రహించే ఘనత కలిగిన నిత్య జీవానికి పాత్రులగుటకు పరిశుద్ధాత్మ దేవుడి ఆత్మీయ ప్రయాణంలో ప్రతి ఒక్కరికి తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీ నామము ఘనమైనదని మేము జ్ఞాపకమునకు తెచ్చుకొని నిరంతరము మీకు ఘనత తెచ్చే జీవితాన్ని జీవించుటకు సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. మరి ఒక నూతన సంవత్సరం దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాల్లో మా ప్రియులకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్.